రామాయణంలో కిష్కింధకాండలో 42nd సర్గ. ఇక్కడ సుగ్రీవుడు సీతాదేవి యొక్క అన్వేషణ నిమిత్తమై తన మామగారు తార ఒక తండ్రి ఆయనకి ఆయన నేతృత్వంలో కొంతమంది వానర యోధుల్ని కూడా పశ్చిమ దిశకి పంపిస్తూ అటువైపుగా ఏమేమి ఉన్నాయి అన్నవి విశేషాలన్నీ కూడా వివరించి చెప్తున్నాడు. అథ ప్రస్థాప్య సుగ్రీవః తాన్ హరీన్ దక్షిణాం దిశం అబ్రవీన్ మేఘ సంకాశం సుషేణం నామయూతపం. అంగదాది వానర యోధులందరినీ కూడా దక్షిణ దిశకి పంపించేసిన తర్వాత వానరుల రాజైన సుగ్రీవుడు తార యొక్క తండ్రి ఆయనకి తన మాంగారు ఆయన సుషేనుడు ఆయన దగ్గరికి చేరి ఆయనకి నమస్కరించి ఇలా చెప్తున్నాడు. తారాయాః పితరం రాజా శ్వాసూరం భీమ విక్రమం అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం అభిగమ్య ప్రణమ్య చ. రాజైన ఆ వానర యోధుడికి ఎలా ఉన్నాడు అంటే మేఘంలాగా నీలి వర్ణంలో ఉన్నాడు సుషేనుడు. చాలా పరాక్రమవంతుడు. అతడే కాక మరీచి మహర్షికి కుమారుడు చాలా తేజస్వి అయిన మారీచుడు కూడా అక్కడే ఉన్నాడు. మారీచే పుత్రం మారీచం అర్చిష్మంతం మహాకవిం వృతం కపివరేహ శూరేహ మహేంద్ర సదృశద్యుతిం. ఇక్కడ మహేంద్రునితో సమానమైనట్టుగా ఆ వర్చస్సు కలిగి ఉన్నవాడు ఈ కపివరుడు అయినప్పటికీ కూడా ఇతడు చాలా శూరులతో కలిసి ఉన్నవాడు. అంటే ఈయన శూరుడు, ఈయన పక్కన ఉన్నవాళ్ళు కూడా అటువంటి యోధుడు. పైగా సూక్ష్మ బుద్ధి కూడా చాలా ఎక్కువగా ఉన్నవాడు. పైగా గరుత్మంతుడు ఎంత వేగంగా వెళ్తాడో అంత వేగంగా కూడా వెళ్ళగలిగిన వాడు. బుద్ధి విక్రమ సంపన్నం వైనతేయ సమద్యుతిం మరీచి పుత్రాన్ మారీచాన్ అర్చిర్ మాలాన్ మహాబలాన్ ఋషిపుత్రాంశ్చ తాన్ సర్వాన్ ప్రతీచీం ఆదిశద్దిశం. ప్రముఖులైన వానరులు చాలా మందితో అతడు చుట్టూ చేరి వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా మారీచ మహర్షి అంశతో పుట్టినవాడు. పైగా అటువంటి వానరులు కొంతమంది మళ్ళీ అక్కడే ఉన్నారు. వీరందరూ కూడా అంటే వీళ్ళతో వాళ్ళు తక్కువ అంటానికి లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వీరులు శూరులు బలాలు కలిగి ఉన్నవాళ్ళు, తేజస్ సంపన్నులు వారందరూ కూడా. వాళ్ళందరినీ కూడా ఆ దిశ వైపు వెళ్ళటానికి వీళ్ళొక గుంపుగా చేసి ఉన్నారు. ద్వాభ్యాం శతసహస్రాభ్యాం కపీనాం కపిసత్తమాః సుషేణ ప్రముఖాయూయం వైదేహీం పరిమార్గతాం. ఈ తేజస్సంపులందరూ కూడా పశ్చిమ దిశ వైపుగా వెళ్ళవలసిందిగా ఆదేశించి సుగ్రీవుడు మళ్ళీ వాళ్లతో, ఓ వానర ప్రముఖులారా, ఆయన ఏదైతే సుషేనుడు యొక్క నాయకత్వంలో మీరందరూ కూడా 2,00,000 మంది వానర వీరులు సీతాదేవి జాడను తెలుసుకోండి. ఆ దిశలో అన్నీ గాలించి సురాష్ట్రాన్ సహబాహ్లీకాన్ శూరాన్ భీమాంస్తథైవ చ స్ఫీతాన్ జనపదాన్ రమ్యాన్ విపులాని పురాణి చ పున్నాగ గహనం కుక్షిం వకులోద్దాలకాకులం తథా కేతకా షండాశ్చ మార్గద్వం హరియూతపాః. ఓ కపిశ్రేష్ఠులారా, సౌరాష్ట్ర ప్రాంతంలో బాహ్లిక దేశాలు, శూర భీమ ఇటువంటి ప్రదేశాలు విశాలమైన మనోహరమంగా అవన్నీ ఉంటాయి. అందుకే అక్కడ జనపదములు మహానగరాలు, పైగా అక్కడ పున్నాగ వృక్షాలతో వకుల వృక్షాలతో ఉద్దాలక వృక్షాలతో మొగలి పొదలతో ఉన్న ఆ మధ్య దేశం సీతాదేవి కొరకు మీరు బాగా వెతకాలి. ప్రత్యక్ స్తోత్రోఘమాశ్చైవ నద్యః శీతజలాః శివాః తాపసానాం అరణ్యాని కాంతారా గిరియశ్చ ఏ. పవిత్రమైన చల్లని జలములతో పశ్చిమ దిశకి ప్రవహించేటి నదీ తీరాలు యందు, అలాగే మునీశ్వరులు తపశ్చర్యలు చేసుకుంటున్న ఆ వనములు యందు, దట్టమైన అడవులు అంటే ఏ ఒక్క మార్గాన్ని కూడా విడిచిపెట్టకుండా ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాల్లో కూడా మీరు ఆ కొండ కోన అన్నిటిలో కూడా సీతాదేవి కోసం మీరు అన్వేషించాలి. తతహస్తని మరుప్రాయాం అచ్యుతచ్చ శిరసహస్సినాః గిరిజాలావృతాం దుర్గాం
మార్గిత్వా పశ్చిమాం దిశం. దాని తర్వాత ఆ పశ్చిమ దిశ వైపుగా అక్కడ ఉన్న భూములు, మెట్ట భూములు కానీ, ఎటువంటి భూములు కానీ, పైగా శిలా ప్రాంతాలు కానీ, కొండ కోన ఏదన్నా సరే అవన్నీ మీరు బాగా ఆవిడ కోసం వెతకాలి. తతః పశ్చిమమాసాద్య సముద్రం ద్రష్టమర్హదా తిమినక్రాయుతజలం అక్షోభ్యాం అత వానరాः తతః కేతకషण्डीषु తమాలాగహనీషు చ కపయో విహరిష్యంతి నారీకేళవనీషు చ. ఓ వానరులారా, తర్వాత ఇంకా కూడా అదే దిశగా మీరు సాగిపోతూ ఉంటే సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ ఆ బలల్లో అంటే ఆ నీటిలో కూడా తిమింగలాలు మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. ఆ సముద్ర జలం లోపల ప్రశాంతంగా ఉంటుంది. ఆ సాగర తీరంలో మొగలి పొదలు, కానుగ తోగులు ఇవన్నీ ఉంటాయి. తత్ర సీతాం చ మార్గద్వం నిలయం రావణస్య చ వేలతాట నివిష్టేషు పర్వతేషు వనేషు చ. కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, మీరందరూ కూడా అక్కడ ఏ ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా మొత్తం సంచరించి సీతాదేవి కోసం అన్వేషించాలి. ఆ తీరంలో ఉన్న పర్వతాల దగ్గర నుంచి, వనాల దగ్గర నుంచి సీతాదేవిని, అలాగే రావణాసుడు యొక్క నివాసం తెలుసుకునే ప్రయత్నం మీరు తీవ్రంగా చెయ్యాలి. మురాచి పత్తనం చైవ రమ్యం చైవ జటీపురం అవంతిం అంగలోపాం చ తదా చాలక్షితం వనం రాష్ట్రాన్ని చ విశానాని పత్తనాని తతస్తతః. దీని తర్వాత మూరచి పట్టణము, రమ్యమైన జటీపురము, అవంతి ఇవన్నీ వస్తాయి. అలాగే ఇవన్నీ అంటే అక్కడ లెక్క పెట్టలేనన్ని వనాలు ఉంటాయి, చాలా విశాలమైన ప్రదేశాలు ఉంటాయి. ఆ పట్టణాన్ని అంతా కూడా మీరు చాలా తీవ్రంగా గాలించాలి. సింధు సాగరయాశ్చైవ సంగమే తత్ర పర్వతః మహాన్ హేమగిరిర్నామ శతశృంగో మహాన్ ద్రుమః. అలాగే సింధు నదము, సముద్రము కలిసే ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ హేమగిరి అని ఒక పర్వతం కూడా ఉంది. అది 100 శిఖరాలు, అంటే అక్కడ 100 శిఖరాలు కలిగి ఉంటుంది. చాలా ఎత్తైన పెద్ద పెద్ద చెట్లతో అది నిండిపోయి ఉంటుంది. తస్య ప్రస్థేషు రమ్యేషు సింహాః పక్షగమాః స్థితాః తిమి మత్స్యాగా జాంశ్చైవ నీధాన్యారోపయంతి తే. అయితే ఆ రమ్యమైన పర్వత శిఖరాల సింహాల్లాగా క్రూరమైన పక్షులు కూడా నివసిస్తూ ఉంటాయి. అలాగే తిమింగలాల్ని, ఏనుగులు కూడా, అంటే అక్కడ వాటి నివాసాలలో ఇక్కడ ఈడ్చుకుని వెళ్ళిపోయి కూడా అవి తినే అంత క్రూరమైన జంతువులు, అటువంటివి నివసించే స్థలం అది. అవన్నీ అట్ట ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని చెప్పి ఇవి ఉన్నాయని వెతకటం మానకూడదు. తీవ్రంగా మళ్ళీ గాలించాలి సీతాదేవి కోసం. తాని నీడాని సింహాన గిరిశృంగా గతాశ్చయే దృప్తా స్తృప్తాశ్చ మాతంగాః తోయదస్వనా నిస్వనాః విచరంతి విశాలేస్మిన్ తోయపూర్ణే సమంతతః. నీటితో నిండిపోయిన చాలా విశాలమైన ప్రదేశాలు అంతటా కూడా ఉన్నాయి కాబట్టి ప్రతిదాన్ని విడవకుండా అంతా ఎతకాలి. దాని దగ్గరలో మళ్ళీ ఇంకా కొన్ని శిఖరాలు ఉన్నాయి. మదుపుటేనుగులు కూడా చాలా గర్వించి అక్కడ మేఘాల్లాగా గర్జిస్తూ జింకారాలు చేస్తూ అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా చిత్ర విచిత్రమైన బోళ్ళు జీవరాశులు అక్కడ ఉంటాయి. తస్య శృంగం దివస్పర్శం కాంచనం చిత్రపాదపం సర్వమాసు విచేతవ్యం కపిభిః కామరూపిభిః. అలాగే చిత్రమైన చెట్లు, అలాగే బంగారు శిఖరాల్లాగా కనిపించే ఉన్నతంగా అవేవో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. పైగా అక్కడ కామరూపులైన మీ వానరులందరూ కూడా అక్కడ అడుగున అంటే ప్రతి ఒక్క చోటు విడిచిపెట్టకుండా గాలించాలి. ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూసి తన్మయత్వంతో మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేయటం కాదు. కొంతమంది ఇంట్లోంచి బయలుదేరతారు, ఎందుకు బయలుదేరని మధ్యదారిలో మర్చిపోతారు. మళ్ళీ ఇంకోటిలో అంటించుకుని వస్తారు, వెళ్ళిన పని మర్చిపోతారు, పైగా కొత్తవి పూనుకుని ఉంటూ ఉంటారు. ఇట్లాంటివి ఏవి చెయ్యకుండా అందుకే అక్కడ మీరు అడుగడుగునా గాలించాలి. కోటిం తత్ర సముద్రే తు కాంచనీం శతయోజనాం దుర్ధర్షాం పారియాత్రస్య
గత్తాం ద్రాక్షద వానరాహ. కొంచెం ముందుకు ఇంకా సాగిపోయి వెళితే ఆ సముద్రం మధ్యలో పారియూత్రము అన్న ఒక మహాపర్వతం కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే బంగారు శిఖరంలాగా అది కూడా 100 యోజనాలు విస్తరించి ఉంటుంది. సామాన్యమైన వాడు దాన్ని దర్శించటం అన్నది సాధ్యమే కాదు. మీరక్కడికి వెళ్ళి సీతాదేవి కోసం వెతకండి. అంటే పంపేవాళ్ళు సామాన్యులు కాదు. ఎందుకంటే సామాన్యులు దాన్ని దర్శించరు. నువ్వు దాన్ని దర్శించకపోతే అక్కడికి వెళ్ళి ఎలా ఎతుకుతావు? అక్కడ నీదేది కనపడకపోతే? వెళ్ళేవాళ్ళు కూడా అటువంటి వాళ్ళు. అంటే ఎంచుకుని ఎవరినైతే పంపిస్తున్నాడో అటువంటి యోధులందరూ కూడా సామాన్యమైన వాళ్ళు కారు. కోట్యస్తత్ర చతుర్వింశద్గంధర్వాణాం తరస్వినాం వసంత్యగ్నినికాసానాం ఘోరానాం కామరూపిణాం. ఆ పారియాత్ర పర్వత శిఖరంపై 24 కోట్ల మంది గంధర్వులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? కోరికతో రూపాలు మారగలిగిన వాళ్ళు. పైగా చాలా వేగంగా గమనించగలిగిన వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు. ఆ గమనం ఉన్నది. పైగా అగ్నితో సమానమైన తేజస్సు కూడా ఉన్నవాళ్ళు. పైగా భయంకరులు. అంటే ఇటు కామరూపులు, వేగ గమనం కలిగిన వాళ్ళు, తేజస్సు కూడా ఎక్కువగా ఉన్నవాళ్ళు, పైగా భయంకరులు. पावकार्चिप्रतीकासाः समवेताः सहस्रशः नात्यासाधयितव्यास्ते वानरैर्भीमविक्रमैः नाधेयं च फलं तस्मात् देशात् किञ्चित् प्लवङ्गमेः दुरासदाहिते वीराः सत्त्ववन्तो महाबलाः. అగ్నిజాలల్లాగా తేజస్సుతో నిండిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఆ గంధర్వులు. పైగా వేరు వేరు ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుని వీరందరూ కూడా ఎంతో పరాక్రమవంతులు కాబట్టి ఆ ప్రదేశానికి వీళ్ళందరూ చేరుకుని అక్కడ సమీపంలో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళరాదు. వారికి ఎట్టి హాని కూడా కలిగింపరాదు. ఆ శిఖరమంతా ఎట్టి ఫలములు తీసుకోను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ చాలా బలంగా ఉన్న శరీరాలు, బలశాలులు, వీరులు, భయంకరులు అయిన ఆ గంధర్వులు అక్కడ ఫలముల్ని రక్షిస్తూ ఉంటారు. అందుకని వానరులకి సహజంగా ఉన్నది. పండు కనిపిస్తే తీసుకుని తింటారు. అందుకే ఎళ్ళాల్సిన ప్రదేశాన్ని ఎళ్ళి ఏం చెయ్యాలి, అక్కడ ఏం చెయ్యకూడదు అన్నది కూడా స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళ రక్షణలో ఉన్నది వీళ్ళు చాలా బలవంతులు కాబట్టి మీరక్కడికి వెళ్ళొద్దు, వాటిని తీయొద్దు, వాటిని తినే ప్రయత్నం అంతకన్నా చెయ్యొద్దు. ఫలమూలాని ते तत्र रक्षन्ते भीमविक्रमाः तत्र यत्नश्च कर्तव्यो मार्गितव्या च जानकी न हि तेभ्यो भयं किञ्चित् కపిత్వం అనువర్తతాం. వాళ్ళు ఎదుర్కోవటం కూడా చాలా కష్టము. అయినా అక్కడికి వెళ్ళి సీత జాడ కోసం అయితే వెతకండి. కాకపోతే ఇవేవి ముట్టుకోవద్దు. కానీ సీత కోసం చాలా గట్టి ప్రయత్నం చేయాలి. వానరులుగా ప్రవర్తించే వారికి ఈ గంధర్వుల వల్ల ఎట్టి భయము ఉండదు. మీరు కూడా కామరూపులు కానీ మీరు రూపం మారకండి. వానరులుగానే ఉండండి. అక్కడ పళ్ళు తెంపకుండా ఇవేవి తెంపకుండా సీతక్క అన్వేషణ మటుకు చేసేసి వచ్చేయండి. మీకు వాళ్ళ వల్ల ఎటువంటి హాని జరగదు అని చెప్పాడు. తత్ర వైఢూర్యవర్ణాభో వజ్ర సంస్థాన సంస్థితః నానాధూమ్రాలతాకీర్ణో వజ్రో నామ మహాగిరిః. పారియాత్ర పర్వతానికి దగ్గరలో ఆ సముద్రం దగ్గర వజ్రగిరి అన్న పేరు గల ఇంకొక ఉన్నతమైన పర్వతం ఉన్నది. అక్కడ కూడా ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. పైగా లతలతో శోభాయమానంగా ఉన్నది. అక్కడ మళ్ళీ వైడూర్యాలు చాలా స్వచ్ఛమైన కాంతులతో విలసిల్లుతూ ఉంటాయి. శ్రీమాన్ సమూదితస్తత్ర యోజనానాం శతం సమం గుహాస్తత్ర విచేతవ్యాః ప్రయత్నేన ప్లవంగమాః. వజ్రంలాగా ఆ గిరి చాలా కఠినమైనది. ఎటు చూసినా సరే అది మళ్ళీ ఒక 100 యోజనాల మేరకు వ్యాపించి ఉన్నది. దాని వైభవం అన్నది చాలా అపూర్వమైనది. ఆ గిరి గుహలు యందు కూడా సీతాదేవి కోసం మీరు మొత్తం వెతకండి అని చెప్పారు. చతుర్భాగే సముద్రస్య చక్రవాన్ నామ పర్వతః తత్ర చక్రం సహస్రారం నిర్మితం విశ్వకర్మణ. దానికి దగ్గరలోనే చక్రవంతం అనే ఒక మహాశైలం ఉన్నది. అది సముద్రంలో 4వ వంతు వ్యాపించి ఉంటుంది.
దానిపైన విశ్వకర్మ 1000 అంచుల గల ఒక చక్రాన్ని నిర్మించాడు. తత్ర పంచజనం హత్వా హయగ్రీవం చ దానవం అజహార తతశ్చక్రం శంఖం చ పురుషోత్తమః. పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ఈ పర్వతం దగ్గర నివసిస్తున్న పంచజనుడు హయగ్రీవుడు అన్న దానవుల్ని చంపి వారి నుంచి పాంచజన్యము అన్న శంఖాన్ని, సుదర్శనము అన్న ఆ సహస్ర చక్రాన్ని తీసుకుని వచ్చాడు. తస్య సానుషు చిత్రేషు విశాలాసు గుహాసు చ రావణః సహ వైద్యేః మార్గితవ్యస్తతస్తతః. అయితే ఇక్కడ ఈ ప్రదేశాల గురించి అన్నీ చెప్పిన తర్వాత అక్కడ కూడా రావణాసుడు యొక్క నివాసం ఏంటి, అలాగే సీతాదేవి యొక్క జాడ కోసం తీవ్రంగా అన్వేషించాలి. ఎందుకంటే చిత్రములైన ఆ పర్వతం యొక్క సానువుల దగ్గర విశాలమైన గుహలు కూడా ఉంటాయి. అందుకని అక్కడంతా కూడా చాలా బాగా వెతికి జాడ కనిపెట్టాలి. యోజనానాం తతషష్ఠిః వరాహో నామ పర్వతః సువర్ణ శృంగః సుశ్రీమాన్ అగాధే వరుణాలయే. ఓ వానరులారా, ఆ చక్రవంత గిరికి 60 యోజనాల దూరంలో అగాధమైన ఆ సముద్రంలో వరాహగిరి అని ఒకటి ఉన్నది. అది బంగారు శిఖరాలతో విలసిల్లుతూ ఉన్నది. తత్ర ప్రాగ్జ్యోతిషం నామ జాతరూపమయం పురం యస్మిన్ వసతి దుష్టాత్మ నరకో నామ దానవః. ఆ బంగారు శిఖరం దానిపైన ప్రాగ్జ్యోతిషపురము ఉన్నది. అది బంగారమయంగా ఉంటుంది. ఆ నగరము నరకుడు అన్న దానవుడు పరిపాలిస్తున్నాడు. తత్ర సానుషు చిత్రేషు విశాలాసు గుహాసు చ రావణః సహ వైద్యేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఈ దానవుడు పరిపాలిస్తున్నాడు, పైగా అతడు చాలా కడు దుష్టాత్ముడు. ఈ చిత్ర విచిత్రమైన సానువులు ఉన్నాయి ఆ ప్రదేశం దగ్గర, విశాలమైన గుహలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు చిన్న ప్రదేశం అయినప్పుడు వెతకటం చాలా తేలికైపోతుంది. ప్రదేశం పెద్దగా ఉంది, పైగా అందులో మళ్ళీ గుహలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటే ప్రతిదాన్ని విడవకుండా చూడాలంటే కొంచెం కష్టతరం అవుతుంది. పైగా దుష్టుడు యొక్క ఆధీనంలో ఉన్నవంటే ఇంకా కష్టం అవుతుంది. అందుకే అతడు దుష్టుడు అని చెప్పి, పైగా అక్కడ విచిత్రమైనవి చాలా ఉన్నాయి, విశాలమైన గుహలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడా విడిచిపెట్టకుండా రావణాసుడు యొక్క నివాసాన్ని తెలుసుకోవాలి, అలాగే సీతాదేవి యొక్క జాడను కూడా కనుక్కోవాలి. తమతిక్రమ్య శైలీంద్రం కాంచనాంతర నిర్ధరః పర్వతః సర్వసౌవర్ణో దార ప్రస్రవణాయుతః. ఆ వరాహగిరి దాటిన తర్వాత సర్వ సౌవర్ణ పర్వతం అని ఒకటి వస్తుంది. దాని గుహల లోపల భాగాల్లో బయట ఎక్కడ చూసినా సరే బంగారమయంగా ఉంటుంది. పైగా అక్కడ నిరంతరం వేల కొలది జలధారలన్నీ కూడా సెలయేర్లలా పడుతూనే ఉంటాయి. తం గజాశ్చ వరాహశ్చ సింహ వ్యాఘ్రాశ్చ సర్వతః అభిగచ్చంతి సతతం తేన శబ్దేన దర్పితాః. సెలయేళ్ళు శబ్దాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అవి ఎప్పుడు పడుతూ ఉన్నాయి కాబట్టి ఆ పర్వతం అంతటా కూడా సంచరించేటి ఏనుగులు, జింకారాలు, అలాగే వరాహులొక్క ఆ శబ్దాలు, సింహాలొక్క గర్జనలు, పెద్ద పులులు గాండ్రింపులు, ఇవన్నీ పైగా అక్కడంతా మళ్ళీ గుహల్లో ప్రతిధ్వనులు రీసౌండ్లు వస్తూ ఉంటాయి. ఈ ప్రతిధ్వనులకి రెచ్చిపోయి ఆ గజాదులన్నీ కూడా మళ్ళీ గర్జిస్తూ ఉంటాయి. యస్మిన్ హరి హయుః శ్రీమాన్ మహేంద్రః పాకశాసనః అభిషిక్తః సురైరాజా మేఘవాన్ నామ పర్వతః తమతిక్రమ్య శైనేంద్రం మహేంద్ర పరిపాలితం షష్ఠిర్గిరి సహస్రాని కాంచనాని గమిష్యతాం. అక్కడ తర్వాత మేఘవంతము అన్న పర్వతానికి మీరు చేరుకుంటారు. ఆ గిరిపైన దేవతలు మహేంద్రుని సురరాజుగా పట్టాభిషిక్తుని చేశారు. ఆ ఇంద్రుడు వచ్చి వెళుతూ ఉంటాడు. పైగా ఆ ఇంద్రుడు పచ్చని గుర్రములు అక్కడ ఉంటాయి. వైభవ్ పేతుణ్ణి పాకాసురుని కూడా సంహరించినవాడు. దేవేంద్రుని వల్ల సురక్షితంగా ఉన్న ఆ మేఘవంత పర్వతం దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే మీకు 60,000 బంగారు కొండలు కనపడతాయి ఆ ప్రాంతంలో. తరుణాదిత్యవర్ణాని భ్రాజమానాని సర్వతః
जातरूपामयैर्वृक्षैः शोभितानि सुपुष्पितैः तेषां मध्ये स्थितो राजा मेरुरुत्तरपर्वतः ఆదిత్యేన ప్రసన్నేన శైలోదత్తవరః పురా. అయితే ఇవన్నీ వైపుల నుంచి బాలసూర్యుడిలాగా కాంతులతో వెలుగొందుతూ ఉంటాయి. ఆ పర్వతాల పైనున్న చెట్లు బంగారు వెన్నెలతో, పైగా పువ్వులు కూడా చాలా చూడ ముచ్చటగా ఉంటాయి. ఆ బంగారు కొండల మధ్య పర్వతములకు రాజైన మహోన్నతముగా మేరుగిరి మీరు దర్శించవచ్చు. तेनैव मुक्तः शैलेन्द्रः सर्व एव तदाश्रयाः मत्प्रसादात् भविष्यन्ति दिवा रात्रौ च काञ्चनाः त्वयि ये चापि वत्स्यन्ति देवगन्धर्वदानवाः ते भविष्यन्ति रक्ताश्च प्रभया काञ्चनप्रभाः. పూర్వకాలం సూర్యుడు చాలా ప్రసన్నుడై ఆ మేరు పర్వతానికి ఒక వరాన్ని కూడా ఇచ్చి ఉన్నట్లు చెప్తారు. ఆశ్రయించుకున్న వారందరూ కూడా నా అనుగ్రహ ప్రభావంన నిరంతరము బంగారు కాంతులతోనే ఉంటారన్న వరాన్ని ఇచ్చాడు. అలాగే నీపైన నివసించే దేవతలు, గంధర్వులు, దానవులు నీ యందు అనురక్తులై ఆ బంగారపు వన్న తేజస్సుతో దివ్యంగా వాళ్ళు కూడా వెలుగొందుతారు అని చెప్పాడు. విశ్వే దేవాశ్చ మరుతు వసవశ్చాధిరోకసః ఆగమ్య పశ్చిమాం సంధ్యాం మేరుం ఉత్తరపర్వతం ఆదిత్యం ఉపతిష్టन्ति तेश्च सूर्योऽपि पूजितः अदृश्यः सर्वभूतानां హస్తం గచ్చతి పర్వతం. విశ్వదేవతలు, మరుద్గణములు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సమయంలో శ్రేష్టమైన మేరు పర్వతానికి వచ్చి సూర్యభగవాను ఉపాసించుకుని ఆ కర్మసాక్షి అయిన వారి పూజలు అందుకున్న తర్వాత సమస్త ప్రాణులకు కూడా అదృశ్యుడైన అస్త్రాదిని వీళ్ళు చేరుకుంటారు. అందుకే సువిశాలమైన ఆ మేరు పర్వతం భూములను కూడా జానకీదేవి జాడ కొరకు మీరు మొత్తం అన్వేషించాలి, ఎక్కడ ఏది మర్చిపోకూడదు. యోజనానాం సహస్రాని దశతాని దివాకరః ముహూర్తర్దేన తం శ్రీమాన్ అభియాతి శిలోచ్చయం. మేరు పర్వతానికి ఆ అస్త్రానికి మధ్య 10,000 యోజనాల దూరం ఉంటుంది. దాన్ని ఆ మార్తాండు అర్ధ ముహూర్త కాలంలో అధిగమించి అస్తాచలాన్ని చేరగలడు. శృంగేతస్య మహద్దివ్యం భవనం సూర్య సన్నిభం ప్రసాదగణ సంభాదం విహితం విశ్వకర్మణ శోభితం తరుభిశ్చిత్రేహ నానా పక్షి సమాకులేహ నికేతం పాశహస్తస్య వరుణస్య మహాత్మనః. ఆ పశ్చిమ దిశాల శిఖరం పైన విశ్వకర్మ దివ్యమైన ఒక మహాభవనాన్ని నిర్మించాడు. అది ఎన్నో మేడలతో వరసలతో చాలా చక్కగా సూర్యుడు కాంతులతో విరజిల్లుతూ ఉంటుంది. ఆ మహాభవనం పాశహస్తుడైన మహాత్ముడు వరుణునొక్క నివాస స్థానము. ఆ నివాస స్థానము దాని ప్రాంగణాలంతా కూడా ఎన్నో రకాల పక్షులకి నిలయమై, అలాగే ఇవన్నీ చిత్ర విచిత్రములుగా చెట్లతో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అంతర మేరుమస్తం చ తాను దశశిరా మహాన్ జాతరూపమయ శ్రీమాన్ భ్రాజతే చిత్రవేదిక తేషు సర్వేషు దుర్గేషు సరస్సు చ సరిత్సు చ రావణ సహ వైదేహ్య మార్కితవ్యస్తతస్తతః. మేరుగిరికి అస్త్రాదికి మధ్య ఏదైతే 10 శాఖలు గల ఒక మహాతాళ వృక్షం కూడా ఉంటుంది. అది బంగారు కాంతులతో ఉంటుంది, చాలా దర్శనీయంగా ఉంటుంది. దాని కింది భాగంలో చిత్రమైన వేదిక కూడా కనిపిస్తుంది. అక్కడ దుర్గములు యందు, సరస్సులు యందు, అంటే దట్టంగా నదీ తీరాలు యందు సీతాదేవి కోసం మీరు ఎక్కడా విడిచిపెట్టకుండా మళ్ళీ రావణాసుడు యొక్క నివాసం కూడా మీరు బాగా గాలించి వెతకాలి. యత్ర తిష్టతి ధర్మజ్ఞః తపసా స్వేన భావితః మేరు సావర్ణిరిత్యేవ ఖ్యాతో వై బ్రాహ్మణ సమః ప్రష్టవ్యో మేరు సావర్ణిః మహర్షిః సూర్య సన్నిభః ప్రణమ్య శిరసా భూమో ప్రవృత్తిం మైథిలిం ప్రతి. ఈ ప్రాంతం అంతా కూడా మేరు సావర్ణి అన్న మహర్షి కూడా ఉంటాడు. అతడు చాలా ఖ్యాతికెక్కినవాడు.
సమస్త ధర్మాలు కూడా తెలిసినవాడు, బాగా తపస్సు చేసి చాలా పవిత్రాత్ముడు, బ్రహ్మదేవుడి అంతటివాడు. ఆ మహాముని సూర్యుడిలాగా మహా తేజస్వి. ఆ మహాత్మునికి మీరు సాష్టాంగంగా నమస్కరించి ప్రణమిల్లండి. మైథిలి ఆచూకీ గురించి కూడా ఆయన్ని అభ్యర్థించండి. అందువల్ల కార్యసిద్ధి జరుగుతుంది. ఏతావజ్జీవలోకస్య భాస్కరో రజనిక్షయే కృత్వా వితిమిరం సర్వం అస్తం గచ్చతి పర్వతం. సూర్య భగవానుడు ప్రాతకాలమందు ఉదయగిరి నుంచి అస్త్రాది వరకు గల జగత్తుకి పూర్తిగా చీకట్లను తొలగించి సమస్త ప్రాణములకి వెలుగులు ప్రసాదిస్తూ అలాగే సాయంకాలమందు అస్త్రాదికి చేరుకుంటాడు. ఏతావద్వానరేహై శక్యం గంతుం వానర పుంగవాః ఆభాస్కరం అమర్యాదం న జానీమస్తతః పరం. ఇక్కడ అస్త్రాదికి చేరుకున్న తర్వాత అందుకే ఓ వీరులారా, పశ్చిమ దిశ యందు ఇంతవరకే వానరులు వెళ్ళగలరు, దీన్ని దాటి వెళ్ళటం కష్టము. సూర్యుడు యొక్క ప్రకాశం గాని ఏ దేశాన్ని సరిహద్దు గాని ఇంక ఏది కనిపించదు, అందుకు తర్వాత ప్రదేశాల గురించి నాకు కూడా ఏమీ తెలీదు అన్నాడు. అధిగమ్య చ వైదేహీం నిలయం రావణస్య చ అస్తపర్వతమాసాద్య పూర్ణే మాసే నివర్తత ఊర్ధ్వం మాసాన్నావస్తవ్యం వసన్వధ్యో భవేన్మమ. అస్త్రాది వరకు వెతికి రావణాసు నివాసం అలాగే సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని మళ్ళీ నెల లోపల మీరందరూ తిరిగి వచ్చేయాలి. అలా రాకపోతే అందరికీ నా చేతిలో చావు తప్పదు అంటే అక్కడ తనకి అతి స్నేహంగా ఉన్న హనుమంతుణ్ణి పంపిన ఆ వానరులకి అదే మాట చెప్పాడు, దాని ముందు వెళ్ళిన వాళ్ళకి అదే చెప్పాడు, అలాగే తన మామగారికి అంటే ఎప్పుడు అందరికీ పక్షపాతం లేకుండా ఎటువైపుగా వెళ్ళిన అందరికీ ఒకే నియమాన్ని పెట్టాడు, నెల రోజుల్లో తిరిగి రావాలి. సహైవాసూరో శ్వాశూరో మే గమిష్యతి శ్రోతవ్యం సర్వమేతస్య భవద్భర్దిష్టకారిభిః. ఓ వానరులారా, మామగారైన మీరు అంటే మహాశూరులైన వీళ్ళందరూ కూడా మీతో వస్తున్నారు కాబట్టి మీ నాయకత్వంలో ఆయన ఆదేశాన్ని మీరు పూర్తిగా అనుసరించి ఆయన నాయకత్వంలో వెళ్ళిన కారణంగా కార్యాన్ని సఫలం చేసుకుని రండి. గురురేష మహాబాహుః శ్వాశూరో మే మహాబలః భవంతశ్చాపి విక్రాంతాః ప్రమాణం సర్వకర్మసు. పూర్తిగా ఆయన్ని మీరు అనుసరించి ఉండాలి. ఈ సుషేనుడు చాలా బలశాలి, మహాబాహువు, పైగా పెద్దవాడు, మార్గాన్ని దర్శించేవాడు, మార్గదర్శకుడు. మీరు తిరుగులేని పరాక్రమశాలులే అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన మాటే చెల్లుతుంది, ఆయన మాటని విని దానికి తగ్గట్టుగా మీరు నడుచుకోవాలి అని చెప్పాడు. ప్రామాణమేనం సంస్థాప్య పశ్యద్వం పశ్చిమాం దిశం దృష్టాయాం తు నరేంద్రస్య పత్స్నామ్య మితతేజసః కృతాకృత్య భవిష్యామః కృతస్య ప్రతికర్మణ. ఈయన నాయకత్వంలో మీరు ఆ పశ్చిమ దిశను మొత్తం కూడా వెతకండి. మహా తేజస్వి అయిన రామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్ని అయిన సీతా తల్లిని తెలుసుకుని ఇంకా కృతార్థులైనట్టే. అందుకుని ఆ మహాత్ముడు చేసిన మహోపకారానికి ఈ విధంగా మనము రుణం తీర్చుకోవాలి. అందుకుని మీరందరూ ఏ ఒక్క చోటు విడిచిపెట్టకుండా ఆవిడ కోసం గాలించండి అని చెప్పారు. అతో అన్యదపి యత్కార్యం కార్యస్యాస్య హితం భవేత్ సంప్రదార్య భవద్భిశ్చ దేశకాలార్థ సంహితం. సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమం సఫలమవుటకు నేను చెప్పినట్లుగా మరి యొక్క ఉపాయం ఏమీ లేదు, పైగా ఏదన్నా ఇంకా మీకు తోచితే ఆ దేశకాల పరిస్థితులకి అనుగుణంగా అవి నిర్ణయించుకుని ఆ విధంగా మీరు చెయ్యండి అని చెప్పాడు. తతః సుషేణ ప్రముఖాః ప్లవంగాః సుగ్రీవ వాక్యం నిపుణం నిశమ్య ఆమంత్య సర్వే ప్లవగాధిపం తే జగ్ముర్దిశం తాం వరుణాభిగుప్తాం. సుషేనుడు మొదలైన వానర ప్రముఖులందరూ కూడా సుగ్రీవుడు యొక్క ఆదేశానికి శ్రద్ధగా విన్న తర్వాత వారు ఆ వానర రాజుతో అనుమతిని తీసుకుని పైగా వాళ్ళు వెళ్ళవలసిన మార్గంలో వరుణదేవుని పాలనలో సురక్షితంగా ఉన్న పశ్చిమ దిశ వైపుగా వీళ్ళందరూ పయనం మొదలుపెట్టారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 42 సర్గా సంపూర్ణం.